హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది KTM RC200 రైడ్ రివ్యూ. సో ఫీచర్స్ ఇవి మీకు టాప్అప్ ఇస్తున్నాను, అది చూడండి. దీంట్లో కంప్లీట్ రైడ్ రివ్యూ ఉంటుంది. రైడ్ రివ్యూతో పాటు గేర్ షిఫ్టింగ్ పొజిషన్, ఇది ఎవరికి సూటబుల్ ఉంటుంది, అండ్ మెయిన్ ఓల్డ్ వెహికల్కి ఈ వెహికల్కి స్టెబిలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు నార్మల్గా నేను సిటీ డ్రైవింగ్ చేస్తున్నాను. సిటీ డ్రైవింగ్లో మీకు కంప్లీట్ ఎలా ఉందంటే ఈ వెహికల్, ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి దీంట్లో ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే 199.5 cc, 24 హార్స్ పవర్, 18.5 Nm ఆఫ్ టార్క్. సిటీ డ్రైవింగ్లో నార్మల్ ఇది డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. సో డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఎట్లుంటుందంటే మిడ్ రేంజ్ నుంచి RPM ఉంటుంది. సో మిడ్ అండ్ RPM నుంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎలా ఉంటుందంటే ఆ వెహికల్ అనేది కొంచెం 1800 బివ్లో ల్యాగి ఉంటుంది. ఆఫ్టర్ 2200 RPM నుంచి పవర్ డెలివరీ అనేది పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో నార్మల్గా KTM బైక్స్ ఎందుకు అలా ఇస్తారంటే నార్మల్ ట్రాకింగ్ పరంగా యాజ్ వెల్ యాజ్ హైవే డ్రైవింగ్ చేసినప్పుడు సూటబుల్గా యూజ్ అయ్యేటట్టు ఇస్తుంది. సో యాజ్ ఏ సిటీ డ్రైవింగ్లో ఇప్పుడు విజిబిలిటీ ఎలా ఉందంటే రేర్ వ్యూ విజిబిలిటీ కనిపిస్తుంది, అంటే నార్మల్గా కనిపిస్తుంది. మనం హ్యాండిల్ పొజిషన్ కూడా ఓల్డ్ వెహికల్కి ఈ వెహికల్ కంపేర్ చేసి దీంట్లో అడ్జస్టబుల్ హ్యాండిల్ బార్ ఇస్తున్నారు. అడ్జస్టబుల్ అంటే మనం హైవే టూరింగ్ చేసినా కానీ పర్ఫెక్ట్గా ఉండడానికి, షోల్డర్ పెయిన్ రాకుండా ఉండడానికి ఈ వెహికల్ సూటబుల్గా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడే మనకి హైవే డ్రైవింగ్లో పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అలా వెళ్తేనే ఈ వెహికల్కి ట్రాకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ మరీ టూ మచ్ ఆఫ్ మన బాడీ లీనింగ్ కాకుండా, మరీ టూ మచ్ ఆఫ్ వెహికల్ అంటే మన బాడీ బ్యాక్వర్డ్ కాకుండా ఒక లీనియర్గా వెహికల్ ఉండటానికి అలా ఉంటుంది. మీరు నార్మల్ KTM నార్మల్ ఓల్డ్ వర్షన్కి కంపేర్ చేయండి. ఓల్డ్ వర్షన్లో మన హ్యాండ్స్ అనేది ఎక్కువ ఇక్కడ గ్రిప్ పడుతుంది, అంటే బ్రిస్ట్ మీద పెయిన్ పడుతుంది. సో ఇది అలా కాదు. నార్మల్గా మనం ఇది హైవే టూరింగ్లో అండ్ ట్రాకింగ్ పర్ఫార్మెన్స్లో ఉండటానికి ఇది పర్ఫెక్ట్గా సూటబుల్ ఉండటానికి సిటీ డ్రైవింగ్లో పర్ఫార్మెన్స్ అండ్ హైవే టూరింగ్లో ట్రాకింగ్లో పర్ఫెక్ట్గా ఉండటానికి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇప్పుడు మనం సిటీ డ్రైవింగ్లో యాజ్ ఏ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కానీ సస్పెన్షన్. సో సస్పెన్షన్ దీంట్లో USD ఫోక్స్ ఉన్నాయి, ఫ్రంట్ అప్సైడ్ డౌన్ ఫోక్స్, రేర్ WP Apex మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. సో ఈ WP Apex మోనోషాక్ సస్పెన్షన్ అంటే WP అంటే వైట్ పవర్. సో వైట్ పవర్ కంపెనీ సస్పెన్షన్ ఏంటిదంటే మెయిన్గా డట్ బైక్స్కి యూజ్ చేసే సస్పెన్షన్, అంటే స్మూత్ రైడింగ్ యాజ్ వెల్ యాజ్ రైడింగ్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ ఉండటానికి ఈ WP Apex సస్పెన్షన్ యూజ్ చేశారు. సో ఇది 43 mm సైజ్ కాబట్టి ఆ వెయిట్ బ్యాలెన్సింగ్ అనేది హ్యాండ్లింగ్ చేసేటప్పుడు కానీ, రైడ్ క్వాలిటీలో చేసేటప్పుడు కానీ పర్ఫెక్ట్గా ఉండటానికి ఈ వెహికల్ సూటబుల్గా ఉంటుంది. మనం ఆఫ్ రోడింగ్ కాకుండా యాజ్ ఏ హైవే డ్రైవింగ్ కానీ హెవీ లీన్ చేసినప్పుడు కూడా పర్ఫార్మెన్స్ వన్ సైడ్ డౌన్ అండ్ వన్ సైడ్ అప్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ అనేది బాగుండటానికి ఈ సస్పెన్షన్ అనేది యూజ్ చేస్తారు. అలా ఉంటేనే పర్ఫార్మెన్స్ కానీ ఈ వెహికల్లో వచ్చే ఫ్రిక్షన్స్ ఏవైతే సస్పెన్షన్ ఫ్రిక్షన్స్ ఉంటాయో అవన్నీ నెగ్లిజిబుల్ ఫ్రిక్షన్స్ ఉంటాయి, స్ట్రెంత్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఫ్రేమ్. సో దీంట్లో స్టీల్ రిలీజ్ ఫ్రేమ్, ఓల్డ్ వెహికల్కి దీన్ని కంపేర్ చేసే కూడా సేమ్ ఫ్రేమ్ ఉంటుంది, బట్ దీంట్లో స్ప్లిట్ టైప్ ఫ్రేమ్ ఇస్తున్నారు. సో స్ప్లిట్ టైప్ ఫ్రేమ్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే వెహికల్లో ఇప్పుడు నార్మల్ పవరింగ్ చేశాను. సో నార్మల్గా పవరింగ్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేది త్రూఅవుట్ ద ఫ్రంట్ టు రేర్ వరకు స్ప్లిట్ టైప్ ఫ్రేమ్ డివైడ్ చేసేస్తుంది వైబ్రేషన్స్ని. సో డివైడ్ చేసినప్పుడు మనకు అంత వైబ్రేషన్స్ రావు. సో నార్మల్గా ఇవి హయ్యర్ RPMలో వెళ్తేనే వైబ్రేషన్స్ వస్తాయి. 4000 RPM నుంచి వైబ్రేషన్స్ తెలుస్తాయి. ఎందుకంటే నార్మల్గా ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఎలా పర్ఫార్మెన్స్ అవుతుంది అంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ 6 స్పీడ్ అంటే మినిమం 5000 to 6000 RPM బిట్వీన్లో 6th గేర్లో వెళ్ళాలి. అలా అప్పుడు వెళ్తేనే, బట్ హై స్పీడ్లో ఉండాలి, అప్పుడు వైబ్రేషన్స్ రావు. బట్ నార్మల్గా లో స్పీడ్లో ఉండి 6th గేర్లో వెళ్తా నేను అంటే అప్పుడు వైబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తాయి. అలా వస్తే మనం అంత నెగ్లిజెన్స్గా అంటే నెగిటివ్గా తీసుకోకండి, ఒక పాజిటివ్గా తీసుకోండి. వైబ్రేషన్ డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అంటేనే వైబ్రేషన్స్ అనేది తెలుస్తుంది. దీంట్లో నార్మల్గా ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే 1800 RPMకి లాక్ చేస్తారు డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ కాబట్టి, బట్ 2200 RPM వచ్చే వరకు కొంచెం ల్యాగీగానే ఉంది. చూడొచ్చు మీరు, అంత పికప్ లేదు. సో అంత పికప్ లేనందుకు కూడా కొంచెం పర్ఫార్మెన్స్ అనేది నెగ్లిజెన్స్ అంటే ల్యాగీగా ఉంటుంది. ఆఫ్టర్ 2200 RPM తర్వాత పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంది. సో అందుకని ఇది మెయిన్గా ట్రాక్స్కి యూజ్ అయ్యేటట్టు అడ్జస్టబుల్ హ్యాండిల్ బార్ ఇస్తున్నారు విత్
యూఎస్డి ఫోక్స్ అండ్ మోనోషాక్ సస్పెన్షన్ రేర్లో. వెరీ రైడ్ కంఫర్టబుల్, సీటింగ్ కంఫర్ట్ కూడా స్టిఫ్గా లేదు, మరీ టూ మచ్ ఆఫ్ స్టిఫ్గా కాదు, మరీ టూ మచ్ ఆఫ్ సాఫ్ట్ కాదు, కొంచెం నార్మల్ బిట్వీన్లో ఉంటుంది, 50% ఉంటుంది, అంత కంఫర్ట్. అలా ఉంటేనే రైడింగ్ చేయొచ్చు. సో ఇది బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. ఫ్రంట్ 320 mm ఆఫ్ వైబ్రీ క్యాలిపర్స్, రేర్ 230 mm ఆఫ్ డిస్క్ బ్రేక్స్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా, బ్రేకింగ్ బైట్ కూడా ఫ్రంట్లో చాలా బెటర్గా పడుతుంది. అలా పడినప్పుడే వెహికల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా టర్నింగ్ చేయొచ్చు. గేర్ షిఫ్టింగ్ కూడా నాచిగా లేదు. ఇప్పుడు చూడండి మీరు నార్మల్గా. సో దీంట్లో సీట్ హైట్ వచ్చేసరికి మనకి సీట్ హైట్ 805 mm. సో 805 mm అంటే ఇట్స్ బెటర్. ఎందుకంటే ఇట్లాంటి స్పోర్ట్స్ వెహికల్కి టూ మచ్ ఆఫ్ సీట్ హైట్ ఉంటే వెహికల్ కంట్రోల్ చేయలేము. అండ్ టూ మచ్ ఆఫ్ వెయిట్ కూడా కాదు, ఇది నార్మల్ 170 kgs బిలోనే ఉంది వెహికల్. సో అలా ఉంటే నార్మల్ ఈజీగా కర్వింగ్ చేయొచ్చు, ఈజీగా హ్యాండ్లింగ్ చేయొచ్చు, ఈజీగా రైడ్ క్వాలిటీ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఇట్స్ బెటర్. అట్లా ఈ వెహికల్ని బెస్ట్గా సిటీ డ్రైవింగ్లో కూడా యూజ్ చేయొచ్చు. అయితే హైవే డ్రైవింగ్లో కూడా తీసుకుంటే మీరు కంటిన్యూస్గా 100 km/h కూడా మీరు క్రూజ్ చేయొచ్చు, అంటే 100 km వరకు చేయొచ్చు. అలా చేసినప్పుడే మీరు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేసినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది హ్యాండిల్ దగ్గర అండ్ సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ దగ్గర. ఈజీగా కర్వింగ్ చేయొచ్చు, అంటే ఇప్పుడు ఇట్లాంటి నార్మల్ షార్ప్ బెండ్ కర్వ్స్ వచ్చినా కానీ ఈజీగా కర్వింగ్ చేయొచ్చు. అలానే హ్యాండ్లింగ్ కూడా అలా బెస్ట్ ఉంటుంది ఈ వెహికల్లో. నార్మల్గా ఇప్పుడు చెప్పినట్టు చూడొచ్చు మీరు. ఇప్పుడు 1800 RPMలో ఉంది, లో ఫ్యూయల్, ఇవన్నీ కంప్లీట్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్లీట్ డిజిటల్లో ఉంది. TFT డిస్ప్లే కాదు, 250 అడ్వెంచర్లో ఏది ఉంటుందో అదే ఉంటుంది. క్లచ్ రిలీజ్ చేసినా కానీ వెహికల్ మూమెంట్ ఉంటుంది. బట్ దీంట్లో స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ కాదు. సో స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ ఏం చేస్తుందంటే రేర్ వీల్ లాక్ అవ్వకుండా ఉంటుంది. హయ్యర్ గేర్లో ఉండి సడన్ లోవర్ గేర్ షిఫ్ట్ చేసినప్పుడు అలా ఉన్నప్పుడు వెహికల్ రేర్ వీల్ లాక్ అవ్వదు. సో అది మనం కింద పడకుండా ఛాన్స్ ఉంటుంది. బట్ అది 250cc నుంచి ఉంటుంది, బట్ దీంట్లో లేదు. ఆర్సీలో లేనని కూడా అది కూడా కొంచెం డిసప్పాయింట్. బట్ అది కావాలంటే ప్రైస్ రేంజ్ పెరుగుతుంది. సో ప్రైస్ రేంజ్ పెరిగితే మళ్ళీ అది కూడా డిసప్పాయింటే. అలా ఉండొద్దంటే ఈ వెహికల్ ఈజ్ జస్ట్ బెస్ట్ సూటబుల్ ఫర్ వెట్ డిస్క్ క్లచ్. స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ కావాలంటే KTM RC 390లో ఉంటుంది, దీంట్లో లేదు. సో ఓవరాల్ దీని పర్ఫార్మెన్స్ మాత్రం సిటీ డ్రైవింగ్లో ఎక్సలెంట్గా ఉంది. హైవే డ్రైవింగ్లో స్టెబిలిటీ బాగుంది. వైబ్రేషన్స్ హయ్యర్ RPM వెళ్తేనే వైబ్రేషన్స్ ఉన్నాయి. హయ్యర్ స్పీడ్లో ఉండి హయ్యర్ RPMలో ఉంటే ఆ స్పీడ్కి ఎంతవరకు RPM సూటబుల్ ఉంటుందో అంతవరకు వెళ్తే వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి. సో నార్మల్గా మీరు వైబ్రేషన్స్ వస్తున్నాయి అట్లా అని ఆలోచించారనుకోండి, అదొక డ్యూయల్ క్యాంప్ షాఫ్ట్ అంటేనే లో ఎండ్ RPMలో వైబ్రేషన్స్ వస్తాయి. అది నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకోండి, అప్పుడే మీకు బెస్ట్ సూటబుల్గా ఉంటుంది వెహికల్. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా బెస్ట్ వర్క్ అవుతున్నాయి, అది కూడా బెస్ట్ అని చెప్తున్నాను నేను. సో ఓవరాల్ ఈ పర్ఫార్మెన్స్ మాత్రం సిటీ టైంలో బాగుంది, స్టెబిలిటీ బాగుంది, వైబ్రేషన్స్ డ్యూయల్ క్యాంప్ షాఫ్ట్ కాబట్టి పాయింట్ కూడా చెప్పేశాను. మైలేజ్ గురించి మాట్లాడితే వెహికల్, సో మైలేజ్లో ఈ వెహికల్ ఇంకా టెస్ట్ చేయలేదు. సో బేసిక్గా 200cc అంటేనే నార్మల్గా 35 ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైవే డ్రైవింగ్లో, సిటీలో 30 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది ఇంకా టెస్ట్ డ్రైవ్ చేయలేదు కాబట్టి అలా మనం చెప్పలేము. సో అలా చెప్తే కొంచెం ఇంకా టెస్టింగ్ అనేది ఇంకా కన్ఫర్మ్గా కాలేదు. సో అలా టెస్ట్ అయినప్పుడు మనం ఈజీగా చేయొచ్చు. సో ఓవరాల్గా మనం ఇది ఒకవేళ ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే, ఒకవేళ మనం ఇది ఆఫ్ రోడింగ్ కూడా చేయాలి అనుకుంటే మనం ఎంత బెటర్గా చేయలేం. ఎందుకంటే దీంట్లో 168 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో 168 గ్రౌండ్ క్లియరెన్స్తో పాటు 1341 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది. సో వీల్ బేస్ 1341 mm వీల్ బేస్ అంత రైడ్ క్వాలిటీ బెటర్ ఉండదు, అంటే మినిమం రైడ్ క్వాలిటీ ఉంటుంది, అంత బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే ట్రాకింగ్లో చేసినప్పుడు బెటర్ లీనింగ్ ఉండాలి కాబట్టి, స్పోర్ట్స్ వెహికల్ అంటేనే లీనింగ్ ఉండాలి. ఇట్లాంటి వెహికల్ లీనింగ్ ఉండాలంటే అంటే వీల్కి ఉన్న వీల్ బేస్ షార్టర్గా ఉంటే లీనింగ్ హ్యాండ్లింగ్ పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఆ పర్ఫెక్ట్గా చేసినప్పుడే బెటర్ హ్యాండ్లింగ్ చేయొచ్చు, అలా ఉంటేనే బెస్ట్ ఉంటుంది. సో అందుకనే నార్మల్ ఇది ఆఫ్ రోడింగ్లో రేర్గా కాదు, అసలు యూజ్ చేయకండి. ఎందుకంటే
నార్మల్ ఇట్లాంటివి పెట్టుకొని ఊకే బ్రేక్ అప్లై చేస్తూ గేర్ షిఫ్టింగ్ డౌన్ అప్ చేసుకుంటూ వెళ్తే మనకు కూడా కొంచెం చికాకు లేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువ ఉంది కాబట్టి 168 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందుకు క్లియర్గా యూజ్ చేయండి. ఓవరాల్ నా ఒపీనియన్ ఏంటిదంటే ఈ వెహికల్కి కాంపిటీటర్గా బజాజ్ పల్సర్ NS 200 ఉంది కాంపిటీటర్గా. సో కాంపిటీటర్గా బజాజ్ NS పల్సర్ 200 ఉంది. సో అది కంప్లీట్ కంప్లీట్ బజాజ్ పల్సర్ NS 200 స్ట్రీట్ ఫైటర్. ఇది స్పోర్ట్స్ వెహికల్. సో స్పోర్ట్స్ ట్రాకర్ కాబట్టి దానికి కాంపిటీటర్ అంటూ లేదు కాబట్టి మనం ఈజీగా రైడ్ చేయొచ్చు, ఈజీగా హ్యాండ్లింగ్ చేయొచ్చు. ఈ వెహికల్ ఈ సెగ్మెంట్ 200cc సెగ్మెంట్లో వచ్చినప్పుడు ఇది తీసుకోవచ్చు. ఆర్ స్ట్రీట్ ఫైటర్ కావాలంటే బజాజ్ పల్సర్ NS 200 కూడా ఉంది. మీకు పాపప్ ఐడి ఇస్తున్నాను, అది చూడండి, మీకు తెలుస్తుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీని గురించి నేను కంప్లీట్గా చెప్పేశాను. సిటీ డ్రైవింగ్ ఇలా ఉంది, ఫీచర్స్ కావాలంటే పాపప్ ఐడి ఇస్తున్నాను, అది చూడండి. డ్యూయల్ ఛానల్ ABS ఉన్నందుకు షిఫ్ట్ టైప్ ABS ఉంది దీంట్లో. సో షిఫ్ట్ టైప్ ABS అంటే రోడ్ మోడ్ పెట్టుకోవచ్చు, సూపర్ మోటో మోడ్ పెట్టుకోవచ్చు. రోడ్ మోడ్లో డ్యూయల్ ఛానల్ ABS వర్క్ అవుతుంది, సూపర్ మోటో మోడ్లో ఓన్లీ ఫ్రంట్ ABS వర్క్ అవుతుంది. ఆ ఫ్రంట్ ABS ఎక్కడ యూజ్ చేయాలంటే ట్రాకింగ్ మోడ్లో ఓన్లీ సూపర్ మోటో మోడ్ యూజ్ చేయాలి. దీంట్లో రోడ్ మోడ్లో మనం సిటీ డ్రైవింగ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు అప్పుడు యూజ్ చేయాలి. సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. సో అందుకనే నేను ఈ వెహికల్ని సజెస్ట్ చేస్తున్నాను. కొత్తగా వచ్చింది, హెడ్లైట్స్ బాగున్నాయి, వెహికల్ కంప్లీట్ ఇన్స్ట్రుమెంటేషన్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. వైబ్రేషన్స్ నెగటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకోండి, అప్పుడే వెహికల్ కన్ఫామ్గా మీకు నచ్చుతుంది, అప్పుడే మీరు తీసుకోవచ్చు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.